अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ పెట్టుకుంటున్నాను ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ బరా బిన్ అజీబ్ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇస్లాంలో పినతల్లికి అంటే పిన్నికి తల్లి స్థానం ఉంది, తల్లికి ఇచ్చినంత గౌరవం పిన్నికి కూడా ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగింది తిర్మిజీ హదీస్ గ్రంథం. మరియు ఇదే ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనేది కూడా ఖురాన్లో ఖచ్చితంగా ఆయతుల్లో చెప్పబడి ఉంది. ఇక పరదా పద్ధతి మరి ఎవరి ముందు పాటించాలి, ఎవరి ముందు పాటించకపోయినా పర్వాలేదు అనేది కూడా ఖురాన్లో ఖచ్చితంగా చెప్పబడి ఉంది. మరి ఈరోజు అనేక రకాల ఫంక్షన్లు పార్టీలు అని చెప్పి మనం ముస్లింలమే కదా, బంధువులమే కదా అని చెప్పేసి మనం కొంతమంది బంధువుల మధ్యలో ఎవరి ముందైతే పరదా పాటించాల్సిన అవసరం ఉందో అక్కడ కూడా పరదా లేకుండా మనలో కొంతమంది తిరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క పరదా పద్ధతి ఎవరి ముందు ఉంది, ఎవరి ముందు లేదు, ఇది కూడా ఖురాన్లో ఖచ్చితంగా రాసి ఉంది. ఇకపోతే ఇంకొక విషయం ఏమిటంటే అంబర్ బిన్ అబసా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ యొక్క సహాబా గారు మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకోబడ్డటువంటి కొత్త సమయంలో స్టార్టింగ్లో ఒకసారి మక్కాకి వెళ్ళినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు, మీరెవరు అని. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను దైవ ప్రవక్తని, సృష్టికర్త నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, నేను కూడా ఒక మానవుణ్ణే, నేను ఆ యొక్క సృష్టికర్త యొక్క అల్లాహ్ యొక్క భక్తుడిని, ఆయన నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని చెప్పాడు. ప్రవక్త అంటే దైవ ప్రవక్త అంటే ఏమిటి అని అడిగాడు. దైవ ప్రవక్త అంటే మానవులని మంచి వైపుకు మరలేటట్టుగా, మంచి మార్గం వైపు మరలేటట్టుగా, స్వర్గం నుంచి రక్షింపబడి నరకం నుండి రక్షింపబడి స్వర్గానికి వెళ్ళేదానికోసం వారు ఎలా జీవించాలి అనే విషయాలు వారికి తెలియజేయడం కోసం, మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితం అంటే ఏమిటి, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు, మరి నరకం నుండి రక్షించబడి స్వర్గానికి వెళ్ళాలంటే మీరు ఎలా జీవించాలి, సృష్టికర్తను ఎలా గుర్తించాలి, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఆయనకి సహవర్తులుగా ఎవరిని కల్పించకుండా ఎలా ఉండాలి, ఇలాంటి అనేక విషయాలు నేర్పించడం కోసం ఒక ప్రవక్తగా దేవుడు నన్ను ఎన్నుకొని పంపించాడు. నేను కూడా ఒక మానవుణ్ణే, కాకపోతే